తెలుసో తెలియక అన్నాను. ఓకే. ఈ జన్మతో ఈ బాడీ ఆఫ్ స్ట్రక్చర్ తోటి నువ్వేదైనా పాపం చేశావనుకోండి, ఆ ఆరా అంతా నీ పైన ఉంటది. ఆ జీవకళ. ఈ కళతో నువ్వు పిల్లల్ని కన్నావనుకోండి, నీ యొక్క శేషము నీ భార్య గర్భమునందు ప్రవేశించి బయటికొస్తది జూసావా? అది అక్కడి నుంచి గూడా ఆ పాపపు అంకురం వస్తూ ఉంటుందనమాట. 100%. ఇంతో అంతో నువ్వు జేసింది డిపాజిట్ అయితది నీ పిల్లలకు. బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ అయినట్టు. అందుకేనండి మన సనాతన ధర్మంలో క్లియర్ కట్ ఒకటే ఉన్నది. ఎక్కడ పుష్కరాలొచ్చినాయంటే వెళ్లి స్నానం జేయండి. ఏ నదికి పుష్కరాలొచ్చినాయంటే వెళ్లి స్నానం జేయండి. ఎక్కడ ఒక మహాయాగం జరుగుతుందంటే వెళ్లి దర్శనం జేసుకోండి. ఎక్కడ సమీపంలో పుణ్యక్షేత్రం ఉందంటే వెళ్లి దర్శనం జేసుకోండి. ఒక పుణ్యతీర్థంబు ప్రవహిస్తున్నది అంటే వెళ్లి స్నానం జేయండి. ఇవన్నీ గూడా జన్మ ఉత్థాన పదమునకు సోపాన మార్గాలు. ఋషులు ఎంత కష్టపడి, ఎంత దర్శనాలు తీసుకొని మన కోసం పెట్టారో, అన్నీ జేసి పెట్టారు.